UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈరోజు నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే వీళ్ళ ఫాదర్ అంతకంటే ఎక్కువ స్పెషల్. ఎలా అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఒక హీరోగా, విలక్షణ నటులుగా వాట్ నాట్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఆయన డాటర్ జనరల్‌గా యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయినట్టున్నారు. సో ఫైనల్‌గా డాక్టర్ జ్యోతిర్మయి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. కవిపురపు జ్యోతిర్మయి. సో తనతో మాట్లాడి అసలు ఎలా ఈవిడ యాక్టర్ టు డాక్టర్ ఎలా అయ్యారు అనేది తెలుసుకుందాం. హాయ్ జ్యోతిర్మయి గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండడం గురించి మనం మాట్లాడుకుందాము. ఫేస్ కట్ మొత్తం నాన్నగారి ఫేస్ కట్టే వచ్చింది కదా మీకు. Yes. ఎవరైనా చూడగానే వెంటనే సాయి కుమార్ గారి డాటర్ అని చెప్పేసి రికగ్నైజ్ చేసేస్తారు. అవును. బట్ వాట్ అబౌట్ యువర్ హెయిర్? అది కూడా జెనెటిక్ గే. మ్మ్. మా నానమ్మకి అలాగే ఉండేది కర్లీ హెయిర్. మ్మ్. డాడీకి కూడా ఆల్మోస్ట్ కర్లీ హెయిర్ టెక్స్చర్ మ్మ్. నాకు వచ్చింది. ఓకే. అంటే నేనేమనుకున్నానంటే మీ హెయిర్ చూడగానే అది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు మన చాలా మంది నిత్య మీనన్, తాప్సీ, రీసెంట్ గా చాలా మంది హీరోయిన్స్ చూసినప్పుడు నాకు అనుపమ యా వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఇలాంటి హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఈ క్వశ్చన్, ఎలా హౌ యువర్ మెయింటైనింగ్? యా మెయింటెనెన్స్ వైస్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇట్స్ లైక్ న్యాచురల్ హెయిర్ కాబట్టి అంత ఎక్కువ ఉండదు. బట్ బేసిక్ కేర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. యా బేసిక్ కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో దానికి స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కర్ల్ ప్రోడక్ట్స్. సో అవి యూస్ చేయడం, దాని తగ్గట్టు అంటే ఈచ్ హెయిర్ ఇస్ డిఫరెంట్. ఈ కర్లీ హెయిర్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది ద CG మెథడ్ అంటాం, ద కర్లీ గర్ల్ మెథడ్. సో దాంట్లో వి యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు రీటైన్ ద టెక్స్చర్ అండ్ మాయిశ్చర్. బేసిక్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి చూసుకోవాలి. యా కానీ ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు తెలిసినంత వరకు యువర్ ద బెస్ట్ పిడియాట్రిషియన్. నాకు తెలుసు యూ హ్యావ్ ఓన్ క్లినిక్. ఎస్ బట్ ఒక పక్క చూస్తే సోషల్ మీడియాలో నవ్ యూఆర్ ట్రెండింగ్, చాలా Yeah. బిజీగా ఉన్నారు. అండ్ ఒక పక్కన సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ, ఒక పక్కన క్లినిక్ చూసుకుంటూ, ఇద్దరు పిల్లలు మళ్ళీ మీకు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, అటు పక్క ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ, అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఆల్సో రైట్ నౌ. ఎందుకంటే అత్తగారు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, బయట మేనేజ్ చేసుకోవాలి. అవును. ఇదంతా ఒక టాస్క్ అయితే నాకు తెలిసి మీ హెయిర్ మెయింటైన్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అవును. కదా. సో దానికి టైం ఇవ్వాలి. యా సో డెఫినెట్లీ ఏదున్నా ఎఫర్టే కదండి. వితౌట్ ఎఫర్ట్ నథింగ్ కెన్ బి Nothing. మెయింటైన్. Yes, yes. కానీ మొక్కలైనా మన జుట్టైనా దానికి టైం ఇవ్వాలి, దానికి చూసుకోవాలి. మొక్కల్ని పెంచడం, పిల్లల్ని పెంచడం ఒక ఎత్తు అయితే హెయిర్ ని పెంచడం ఇంకొక ఎత్తు. అవును. రైట్. బట్ ఇంత పొల్యూటెడ్ లో కూడా మీరు ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ అండి. బట్ Yeah. యాజ్ ఎ డాక్టర్ గా మేబీ మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు అనుకుంటా. మీకు బాగా తెలుసు ఏది తింటే మంచిది, ఏది తింటే మంచిది కాదు. ఏదున్నా ప్రోటీన్ ఇంటేక్, ప్రాపర్ న్యూట్రిషన్, ఓవరాల్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఎస్. యా ఓకే. సో మీ గురించి మాట్లాడదాము. Yeah. ఫస్ట్ అంటే లైక్ అంటే సాయి కుమార్ గారి డాటర్ గా మాకు వాట్ ఈస్ జ్యోతిర్మయి అనేది ఈ మధ్య మేము తెలుసుకున్నాము. కానీ అసలు మీరు చెప్పండి మీ మాటలో, లైక్ అంటే అసలు జ్యోతిర్మయి గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, తన స్టడీస్ ఎక్కడ అయ్యాయి, అసలు మీరు పుట్టింది మొత్తం అంతా ఎక్కడ, అదంతా చెప్పండి. షూర్ అండి. సో నేను మమ్మీది శ్రీకాకుళం, డాడీది విజయనగరం. డాడీ వాళ్ళ మా తాతగారి శర్మ ఊరు. గారు. యా Mm. సో తర్వాత తాతగారు మైగ్రేటెడ్ టు చెన్నై, మద్రాస్కి. అప్పుడు సినిమాల కోసం వచ్చారనమాట. సో ఇంక అక్కడే తాతగారు మా నాన్నమ్మని చూడడం, వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, వాళ్ళది లవ్ మ్యారేజ్ ఆ టైంలో. సో వాళ్ళకి మా డాడీ వాళ్ళు 5గురు, నాన్న, మా రవి బాబాయ్, అయ్యప్ప బాబాయ్ అండ్ 2 అత్తలు ఉన్నారు. సో చెన్నైలో డాడీ వాళ్ళు ఉండేవారు. సో మా నాన్నకి అంటే అమ్మ ఫ్రమ్ శ్రీకాకుళం, నేను పుట్టింది శ్రీకాకుళం, మా అమ్మమ్మ తాత వాళ్ళ ఊర్లో. సో దాని తర్వాత నా చైల్డ్హుడ్ మాక్సిమం వాస్ ఇన్ చెన్నై. దాని తర్వాత నా MBBS కూడా చెన్నైలోనే అయింది. MBBS అయ్యింది. తర్వాత నేను ఒక 1 year బెంగళూరులో ఒక ఇంటర్న్షిప్ లా చేస్తూ ఉన్నాను. సో అప్పుడు నాకు పెళ్లి సంబంధం రావడం, మా హస్బెండ్ కృష్ణ ఫల్గుణ. సో పెళ్ళి అవ్వడం, తర్వాత నేను వాళ్ళది బెల్గాం, యాక్చువల్లీ రాజమండ్రి, బట్ బిజినెస్ పరంగా బెల్గాంలో ఉండేవారు. సో చెన్నై అమ్మాయి, రాజమండ్రి అబ్బాయి. యా కాకపోతే రాజమండ్రి అబ్బాయి కన్వర్టెడ్ టు లైక్ కర్ణాటక అబ్బాయి. అవును.
ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్. మేము ఎలాగ తెలుగు వాళ్ళం కన్వర్టెడ్ టు తమిళియన్స్ టైప్ లో ఉంటుందో అలాగా. సో పెళ్ళయ్యాక కూడా నాది మా మమ్మీది మా డాడీ మా ముగ్గురు గ్రూప్ అమ్మ నాన్న నాది అమ్మ నాన్న అమ్మ నాన్న ఒక ఒక తమిళ తమిళ అమ్మాయి. అమ్మాయి అని ఉండేది. సో అలాగా సో బెల్గాంకి వెళ్ళడం నేను పెళ్ళయ్యాక. నా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎండి పీడియాట్రిక్స్ నేను బెల్గాంలో చేశాను. దాని తర్వాత వి లివ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 7 years. దెన్ వి మూవ్ టు హైదరాబాద్కి వచ్చాం. ఇప్పుడు హైదరాబాద్లో ప్రెసెంట్ ఉంటున్నాం సిన్స్ లాస్ట్ 5 years. సో ఓకే. నాకు 2 పిల్లలు, పాప ఆద్యశ్రీ అండ్ బాబు ఇవాన్. సూపర్. యా సో పిల్లలిద్దరు చదువుకుంటున్నారు, యా పెద్ద పిల్లలు అయిపోయారు. పాప 6th class, బాబు 1st standard. ఓకే. యా బట్ అయినా కానీ మీరు మాత్రం చిన్న పిల్లలానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ జీన్స్ లో అలా ఉన్నట్లుంది. లైక్ అంటే ఇప్పుడు సాయి ఫర్ కుమార్ ఎవర్ గారు, యంగ్ మేము. యా డెఫినెట్ గా ఇప్పుడు సాయి కుమార్ గారు హీఈస్ నౌ అబౌవ్ 60. యా యా బట్ అసలు ఆయన ఏజ్ తెలియదు ఎవరికి. అవును అంటే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ అవును ప్రోగ్రామ్ కి మీ బాబాయ్లు మీ అత్తలు అవును అందరూ వచ్చారు. అవును వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో సాయి గారు ఏజ్ అనౌన్స్ చేస్తారు, నా అవును 60th బర్త్డే ఈ రోజు అని అవును చెప్పి. నేను కూడా కామెంట్ చేశాను ఆ ప్రోగ్రామ్ లో కింద, ఉమ్, సార్ మీకు 60 years అని చెప్పేసి. అవును అంటే ఆయన హీస్ టూ యంగ్, అప్పటికి ఇప్పటికి అవును ఆయన అలానే మెయింటైన్ అవుతున్నారు. ఉమ్. ప్రత్యేకంగా నాకు తెలిసి మెయింటైన్ చేయాల్సిన పని లేదనుకుంటా, మీ ఫ్యామిలీ జీన్సే అలా ఉన్నాయి. అవును మోస్ట్లీ మాక్సిమం ఇస్ జెనెటిక్సే. ఉమ్. అండ్ ఇప్పటికీ కూడా నాకైనా అక్కడక్కడ గ్రే హెయిర్ స్టార్ట్ అయిందేమో గానీ మా డాడీకి అయితే ఇప్పటికీ డై వేసుకోరు ఆయన. అవునా, యా సో మా సూపర్. అత్తలు గాని మా బాబాయిలు గాని ఎవరు ఇంకా హెయిర్ డై కూడా వేసుకోరు. సో అదేం జీన్స్ నాకు తెలియదు నిజంగానే. సో అదే అనుకుంటూ ఉంటాం, ఇదేంటి అసలు అంటే ఈ గివ్స్ మా నాన్నమ్మకి క్రెడిట్ ఇస్తారు. చిన్నప్పుడు వీక్లీ నలుగు పెట్టడం, ఆయిల్ హెయిర్ మసాజింగ్ ఇవన్నీ. అండ్ అప్పుడు ఇంత లేదుగా బయట ఫుడ్ అంతా, ఎప్పుడు ఇంట్లో ఫుడ్. సో దే హావ్ టేకెన్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. యా ఎంత ఎలా ఉన్నా మరీ హెయిర్ డై కూడా వేసుకోవట్లేదు 60 years వచ్చిన యా తర్వాత కూడా. అంటే అది అసలు పాసిబుల్ అయిన థింగేనా? పాసిబుల్ కదా, మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం కదా. అమ్మో. యా సో ఇట్ బట్ ఈస్ డెఫినెట్లీ అది వేరే రకం జీన్స్ అనిపిస్తుంది. అదే కదా, యా ఇప్పుడు 30s కే ఫుల్ డై వేసుకొని అవును తిరుగుతుంటే బయట. అండ్ ఇద్దరు బాబాయిలు ఇద్దరికి అత్త వాళ్ళకి కూడా సేమ్ ఇంతేనా? సేమ్, వాళ్ళు ఓకే. ఎవ్వరు హెయిర్ డై వేసుకోరు. చాలా లో మెయింటెనెన్స్ అయితే హెయిర్ అవును కి వాళ్ళకి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా వాళ్ళకి మంచి యా గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.